వన్ సైడ్ గా కూటమి అనేది గెలిచింది, వన్ సైడ్ గా జగన్ ప్రభుత్వం అనేది కూలిపోయింది. ఎలా అనిపిస్తుందండి మీకు? అసలు దరిద్రం వదిలిపోయింది అనుకుంటున్నాం. ఎందుకని దరిద్రం అంటారండి? ఏమోనండి, మాకేం మంచి జరగలేదు. మరి అదేంటండి, అప్పుడు ఉచిత పథకాలు అవి ఇస్తున్నామన్నారు కదా. అదే మరి లేని వాళ్ళకి బతుకుతున్నారు, ఉన్న వాళ్ళు బతుకుతున్నారు. మేము మధ్య తరగతి వాళ్ళం, అందుకని మాకెటు ఏం లేకుండా అయిపోయింది. మాకు ఆరోగ్యశ్రీ తీసేశారు, మా అమ్మ పెన్షన్ తీసేశారు. ఆర్థిక ఇబ్బందులు, చాలా ఇబ్బంది పడ్డాం. వీడు ఎప్పుడే వదిలిపోతాడా అనుకున్నాం. చాలా ఇంటర్వ్యూలో చెప్పాను నేను. అది ఇప్పుడు ఓపెన్ గా అడుగుతున్నానండి, సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు మంచిగా చెడ మీరేమనుకున్నారు చెప్పండి? ఒక మధ్య తరగతి మనిషిగా. చెడే జరిగిందండి. బియ్యం అన్నం పెట్టకూడదండి, అన్నం సంపాదించుకోవడం నేర్పాలి. అన్నము ఎట్టా నేర్చుకోవాలి కానీ పొద్దుగులు ఒక రోజు పెడతారు, 2 రోజులు పెడతారు. పిల్లలకైనా 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెడతారు, పొద్దుగులు పెట్టరు. అందరిని ఎదవలు చేసేసి ఏ పని చేసుకోలేని మనుషులు నిర్వీర్యం చేసి పారేశారు. సోమరపోతులు చేశారనొచ్చా? సోమరపోతులు ఇంకెందుకు పనికి రాకుండా చేశాడు మనుషుల్ని. ఒక్క ఛాన్స్ అని అడిగి 5 ఏళ్ల పరిపాలన ఎలా అనిపించేటట్టు చేశారు మీకు? అసలు బాబోయ్ నాకు 52 సంవత్సరాలు ఇప్పటికి. ఎప్పుడు ఏ నాయకుడు ఇంత దరిద్రంగా పాలించిన, పెద్ద తుఫాన్లు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, భూకంపాలు వచ్చినాయి, ఇతర దేశాల్లో అది కూడా ఇంత దరిద్రం ఎవడు బళ్ళ. మా ఆంధ్రప్రదేశ్ లో అంత అసలు రాజధాని లేని దేశం ఏంటండి, రాజధాని లేని రాష్ట్రం ఏంటండి బాబు? అసలు రాజధాని అవసరం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక రాష్ట్రానికి రాజధాని అంటే ఒక తండ్రి, ఒక పిల్లాడికి తండ్రి తల్లిదండ్రి అలాగో ఒక రాష్ట్రానికి రాజధాని అలాంటిదని అంటారు. మరి అది అవసరం లేదని చెప్తున్నారండి వాళ్ళు. అదే వాళ్ళ అమ్మ నాన్న లేకుండా మరి రాజశేఖర రెడ్డి కొడుకని ఎందుకు చెప్పుకుంటున్నాడు? అది చెప్పుకోకుండా ఉండాల్సింది. అది తెలియకుండా ఆయనకేమో అమ్మాయి అందరూ ఉండాలి, మనకేమో ఏమి లేకుండా చేయాలన్న. అందుకే 15 నేను జనసేన పార్టీ ఫస్ట్ మహిళ. నేను మా పవన్ చెప్పాడు 3 నెలల క్రితం, నీకు 15 సీట్లు తెచ్చుకుంటే గొప్ప అని. అట్లాగే రిజల్ట్స్ వచ్చినాయి. దేశాలు అందరూ కుచితంగా ఉన్న వాళ్ళు అంతే అయిపోతారు, అడ్రస్ లేకుండా అయిపోతారు. మరి ఈ రోజు మరి జనసేన అనేది 21 సీట్లు వన్ సైడ్ గా లెగ్గిందే కాక కూటమిని లెగ్గించుకొచ్చిందండి. ఈ రోజు కూటమి అనేది అధికారంలోకి వచ్చిందంటే జనసేన ప్రలాభం వల్ల అన్నట్టు చెప్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు వెనకాల మొత్తం నడిపించడం వల్ల జరిగింది. అంతేనండి. బీజేపీని, తెలుగుదేశాన్ని ఒక తాటి మీద తీసుకొచ్చి, ఎందుకంటే ఓట్లు చీలకూడదు అన్న సదుద్దేశంతో, ప్రజలకు మంచి జరగాలి అని. తనేం డబ్బులు లేక రాలేదు, పేరు రాకలేదు, మనుషులు లేక రాలేదు. నువ్వు జగన్ పార్టీ పెట్టుకుంటే 500 మందు, బస్సులు, భోజనాలు, బిర్యానీలు అన్ని పెట్టి తెచ్చుకోవాలి. మా పవన్ కళ్యాణ్ వస్తే మేము అట్లదేమో ఇగో ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాం పవన్ కళ్యాణ్ కోసమని. మరి అసెంబ్లీ గేటు తాకలేడు అన్నాడు, బట్టలు కొట్టుకుని వచ్చాడు. ఇంకో విషయం తెలుసా, నేను కాపు కాదు, నేను బ్రాహ్మణం. అయినా నేను 23 సంవత్సరాలుగా చిరంజీవి ఫ్యాన్స్. నేను చిరంజీవి ప్రజారాజ్యం బట్టి వదిలేసాడు, కాంగ్రెస్ లో కలిసాడు అని అట్లా చెప్పినా కానీ నేను జనసేన కోసం అని వచ్చేసాను. ఏం ఫోర్స్ లేదు నాకు, తెలుసా? ఎందుకండి మీకు పవన్ కళ్యాణ్ మీద అంత నమ్మకం వచ్చింది? కాదు, మంచోడు. నేను అతనితో 3 గంటల సేపు మాట్లాడే వాళ్ళ ఆన్ చనిపోయిన రోజు. నేను నుంచుని ఉంటే కాళ్ళు నొప్పులు వచ్చినాయి అమ్మని అడిగాడు. పక్కోడి కష్టం సుఖం తెలిసిన మనిషి. తను ఏం సంపాదించాడు, ఏం పదవి అనుభవించాడు? 10 సంవత్సరాలు జనం కోసం చూసి, 10 సంవత్సరాలు నీతి నిజాయితీతో రాజకీయాలు చేసి ఎంతో మంది చేత మాట్లాడాడండి. ఈ రోజు అవన్నిటిని తిప్పికొట్టి ఒక వన్ సైడ్ గా నిలబడినట్టు ఇవాళ రాష్ట్ర రాజకీయాలన్నీ పవన్ కళ్యాణ్ కాళ్ళ కింద ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రపంచం యావత్తు విడాపురం వైపు చూసింది. పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్. సినిమాలోనే కాదు, రాజకీయాలు కూడా పవర్ స్టార్. అది మరి అలాంటి నాయకుడు ఇప్పుడు నీతి నిజాయితీతో ఇవాళ ఎమ్మెల్యే కింద గెలిచాడు, డిప్యూటీ సీఎం కూడా చేస్తున్నారని చెప్తున్నారు. ఖచ్చితంగా ఆయన డిప్యూటీ సీఎం అయితే ఆయన పరిపాలన ఎలా ఉంటదని అంటారు? సూపర్ గా ఉంటుంది. మరి ఇంత మటుకు చూడని పరిపాలన చేస్తాడు. లా అండ్ ఆర్డర్ అసలు అన్ని ఉంటేనే తన పక్కన అందరూ కరెక్ట్ గా ఉండాలి, నిజాయితీతో ఉండాలని కోరుకునే వ్యక్తి. తనకు పదవి వస్తే దాన్ని న్యాయం చేస్తాడు. ఆంధ్ర ప్రజల కోసమే తను ప్రపంచానికే మంచి చెయ్యాలని దేశ విదేశాల్లో అతనికి ఉన్న పేరు, క్రేజ్ అవన్నీ ఎవడుకున్నాయండి బాబు? డబ్బులు పెట్టి కొనుక్కున్నావు కదా అవి. ఇవాళ ఇండియాలో టాప్ పొలిటీషియన్ ఎవరు అంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ పేరే చెప్తున్నారండి. మరి మొత్తం అంత క్రేజ్ సంపాదించాడండి. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల వైపు అందరినీ చూసేటట్టు చేశాడు. ఏంటంటే పవన్ కళ్యాణ్ అంత ధైర్యం ఏంటంటారు? అంత ధైర్యం అంటారా? మేమందరం అతను ఉన్నాడు అనుకుంటే అతను మేమందరం ఉన్నాం అనుకుంటారు. అంతే ధైర్యం. అంటే మీరందరూ కుటుంబం లాగా ఆయన కోసం మీరు, మీకోసం వాళ్ళు. అంతేనండి. మాకు పదవులు లేవు, మా జనసేన చేసే వాళ్ళకి డబ్బు లేదు, అయినా మేము తిరుగుతూనే ఉంటాం. అది కార్లు లేవు, పెద్ద విమానాలు లేవు. మా నాయకుడే మాకు కోట్లు డబ్బులు ఇవ్వడు. అతనికి ఏం ప్రాజెక్టులు లేవు, సంతకాలు పెట్టడు, టీటీడీ టికెట్లు అమ్ముకోడు, అవన్నీ ఏం చేయడు కదా. అది ఫైనల్ గా అయితే ఒక మాట అడుగుతున్నానండి, అసలు జగన్ ఇంకా వైసీపీ పార్టీ భూస్థాపితం అయిపోయిందని చెప్పుకోవచ్చా? అతనికే తెలియాలండి. ఇంకా ఏదో నేను ఏం చేశాను, అమ్మలు చెల్లెమ్మలు నన్ను మోసం చేశారు అన్నాడు. వాళ్ళేం చేయలా,
నీ కర్మే నిన్న అట్ట చేసింది. అంటే ఆయన గొయ్యి ఆయన తవ్వుకున్నాడు అన్నట్టు మామూలుగా కాదు. 5 ఏళ్ల పరిపాలన అంతా ఆయన గొయ్యి తవ్వుకుని ఆ స్టేజ్కి వెళ్ళారు. ఆయన ఏదో నేను చేశాను జనాన్ని మెచ్చుకుంటారు నా వాళ్ళు నాకున్నారు 175 అన్నాడు. ఇంకా నయ్యం ఏదో అదృష్టం లేకపోతే మ్యాజిక్ ఫిగర్ ఒకటి వచ్చేది సచ్చేవాడు న్యాయంగా చేసి. ఆయన చెప్పాడు నాకు అన్ని కష్టాలు పట్టడం అలవాటు అన్నాడు. అంటే సిగ్గులేని వాడికి ఏం ఉండదు. తల్లి చెల్లి గల్లీలో సిల్లి వాడు ఆడికి ఏముంటుంది. తల్లి చెల్లి కూడా సపోర్ట్ ఇవ్వలేదండి ఆయనకి. మరి ఏంటంటారు అంత దారుణంగా ఎందుకు జరుగుతుందంటారు? అది పాపం అనుభవించాలండి. ఓ టైం అంటూ వస్తుంది, ఆ టైం అనుభవించాలి. చేసిన కర్మఫలం అనేది మళ్ళీ తిరిగి తగులుతుందంట. ప్రకృతి ఏది ఎవరిని వదిలిపెట్టదు. అది ఫైనల్ గా ఒక మాట్లాడుతున్నానండి, పవన్ కళ్యాణ్ గారిని మీరు ఏ స్థాయిలో చూడాలనుకున్నారు? ప్రధానమంత్రి స్థాయి నెక్స్ట్ ప్రధానమంత్రి. ఓకే అండి, థాంక్యూ. సమస్య లేదు.